ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. కార్తీక మాసము, కార్తీక పురాణము 7వ రోజు 13, 14 అధ్యాయములు. ఈరోజు మనం కన్యాదాన ఫలం గురించి కూడా తెలుసుకుందామండి. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాస గొప్పదనం గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పవలసింది ఉంటూనే ఉంటుంది. ఈ నెలలో చేయు ప్రతి సత్కార్యమునకు కలుగు ఫలితం అనంతం. ఈ నెలలో అతి ముఖ్యమైనది నదీ స్నానం, అలాగే దీపారాధన, సమారాధన, పుణ్యహేతువులు తదితర పుణ్య కార్యాల వలనే ఈ ఒక ప్రేద బ్రాహ్మణ్ కుమారునకు పుణ్యకార్యాల వల్లే ఒక పేద బ్రాహ్మణ కుమారునకు ఉపనయనం చేయుట చాలా మంచిది. ఉపనయనం చేయుటకు శక్తి చాలని వారు దక్షిణ తాంబూలాదులు ఇచ్చి ఉపనయనం చేయించిన ఆ ఫలితమే కలుగుతుంది. ఎంతటి పాపమైనా తొలగిపోతుంది. వ్యభిచారి దోషం నశించిపోతుంది. నూతులు చెరువులు త్రవ్వించిన ఫలితం కలుగుతుంది. అంతకన్నా అధిక ఫలప్రదాయమైనట్టుది కన్యాదానము. ఇందువలన తాను తన పూర్వీకులు కూడా తరిస్తారు. ఈ విషయాన్ని తేటతెల్లం చేసే ఇతిహాసం ఒకటి కథ చెబుతాను, వినండి. పూర్వకాలంలో వంగదేశంలో సూర్యుడనే రాజు ఉండేవాడు. అతని భార్య లేడి కన్నుల వంటి కన్నులు గల రూపవతి. శత్రురాజు వలన, దాయాదుల వలన సూర్యుడు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. సర్వస్వం కోల్పోయి సతీ సమేతంగా అడవిలో జీవిస్తూ ఉండేవాడు. కందమూల ఫలాలు తింటూ ఉండేవారు ఆ దంపతులు. కొంతకాలానికి ఆ దంపతులకు ఒక పాప పుట్టింది. క్రమక్రమంగా పెరిగి రూపగుణ లావణ్యాదులు గల యవ్వనవతి అయ్యింది. ఆ అందచందాల రాకుమారిని ఓ మునికుమారుడు చూచి మోహించాడు. రాజు చెంతకు వెళ్లి ఆమెను తనకిచ్చి వివాహం చేయమన్నాడు. మునికుమారా, నీ కోరిక నాకు సమ్మతమే, కానీ నేను సర్వస్వం కోల్పోయి కందమూలాలు తింటూ బ్రతుకుతున్న దౌర్భాగ్యుణ్ణి, అష్టకష్టాలు పడుతున్నవాణ్ణి. నీవు నాకు ఒకంత ధనమిస్తే నా కుమార్తెను నీకిచ్చి పెళ్లి చేయగలవాడను అని అన్నాడు. అందుకు ఆ ముని కుమారుడు కుబేరుని గురించి తపస్సు చేసి కుబేరుని అనుగ్రహంతో సిరులు సంపాదించి ఆ సిరి సంపదలను రాజుకిచ్చి కన్యను వివాహం చేసుకున్నాడు. వధువును వెంట తీసుకొని ఆ ముని కుమారుడు వెళ్ళిపోయాడు. అతడు ఇచ్చిన సిరితో ఆశ్రమాన్ని నిర్మించుకొని జీవితావసర వస్తువులను సేకరించుకుంటూ రాజు సతీ సమేతంగా సుఖంగా జీవిస్తూ ఉన్నాడు. మరి కొంతకాలానికి ఆ రాజు దంపతులకు మరొక పుత్రిక పుట్టింది. రాజు ఎంతగానో ఆనందించాడు. పెరిగి పెద్దదయ్యింది. ఆ బాలిక యుక్త వయస్సురాలైన ఆమెను కూడా ఎవరికైనా ఇచ్చి వివాహం చేసి ధనాన్ని సంపాదించాలన్న ఆలోచనతో ఉన్నాడు సూర్యుడు. యతీశ్వరుడనే మునీశ్వరుడు నర్మదా నదీ స్నానానికి తపతీ నదీ తీరం నుండి ఆ ప్రాంతానికి వచ్చి సూర్యుడిని కలుసుకున్నాడు. మహారాజా యోగక్షేమాలను ప్రశ్నించారు. మునిపుంగువ, నేను వంగదేశ మహాపతినకు వీరుడును. నా రాజ్యము శత్రురాజుల వశమై అడవుల పాలయ్యాను. దరిద్రము కన్నా కష్టము, పుత్ర శోకమునకు మించిన దుఃఖము, భార్యా వియోగ సంతానమునకు మించిన బాధ ఉండబోదు. నాకు 2 కుమార్తెలు కలరు. పెద్దామను కొంత ధనము పుచ్చుకొని మునికుమారునికి ఇచ్చి వివాహం చేసి కొంతలో కొంత సుఖిస్తున్నాను. చిన్న కుమార్తెను కూడా ఎవరైనా ధనమిచ్చిన వానికి ఇచ్చి వివాహం చేయవాలని నిశ్చయించుకున్నాను అని చెప్పాడు. రాజా, ఇదేమి పని? కన్యను విక్రయించుట మహాపాతకము. ఆ ధనముతో చేయు దైవ కార్యములు, పితృకార్యములు నిష్ప్రయోజములు. నీకు నరకలోక ప్రాప్తి కలుగుతుంది. పుత్ర సంతతి కలగబోదు. కన్యా విక్రయం చేసిన వారికి ఏ విధమైన ప్రాయశ్చిత్తము కూడా లేదు. నా మాటలు విని ఈ కార్తీక మాసంలో కన్యాదానము చేయుము. గంగా స్నాన ఫలం, అశ్వమేధ యాగ ఫలం కలిగి తరిస్తావు. పెద్ద కుమార్తెకు తీసుకున్న కన్యాశుల్క దోషం కూడా నశిస్తుంది అని ఆ యోగి హితోపదేశం చేశాడు. మహానుభావుల మాటలు పాపఫలమున
నరకయాతలు ఎప్పుడు కలుగునో మానునో గాని దారిద్ర బాధతో పడు జీవిత యాతనలు అధిగమించుట జీవితానికి ముఖ్యం. తిండి తిప్పలు లేక జీవన సౌఖ్యాలకు దూరమై చిక్కి శల్యమై బతుకుతా ముక్కు మూసుకొని తపస్సు చేసి మోక్షానికి అర్రులు చాచుట అవివేకము. మీరేమన్నను సరే, నేను నా కుమార్తెను ధనమిచ్చడి వానికే వివాహం చేస్తాను అని అన్నారు రాజు. వాని ఆలోచన ధోరణికి యోగి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయాడు. కొంతకాలానికి రాజు మరణించాడు. నరకానికి తీసుకోబోబడి నానా విధాల చిత్రహింసలను అనుభవిస్తున్నాడు. అతని పూర్వీకులు ధర్మ నిరతులు అయిన శృతకీర్తిని రాజు పాపచర్యల కారణంగా స్వర్గం నుండి నరకానికి తీసుకొని పోయారు యమభటులు. ఏ విధమైన అధర్మములను చేయని వ్రతకృతి దీక్షలతో దాన ధర్మాలతో బ్రతుకంతా గడిపినందువలన స్వర్గలోకవాసం చేస్తున్న తనను ఎందువల్ల నరకయాతనకు గురి చేస్తున్నారో తెలియక కారణం ఏమిటని యమధర్మరాజును ప్రశ్నించాడు. ఓ ఈ శృతకీర్తి, నీవు పవిత్రమైన వ్యక్తివే, కానీ నీ వంశీయుడైన సూర్యుడనే రాజు రాజ్యభ్రష్టుడై దుర్భర జీవితాన్ని గడుపుతూ కక్కుర్తితో తన కుమార్తెను ముని కుమారునకు విక్రయించాడు. ఆ దోషము వల్ల అతను నరక యాతనను పాలయ్యాడు. ఆ దోషము వల్ల నీకు సైతం ఈ దుస్థితి కలిగిందన్నాడు. ఇందుకు తరుణోపాయం లేదా అని ప్రశ్నించాడు శృతకీర్తి. ఓయి రాజచంద్రమా, సూర్యుని భార్య పుత్రికలు నర్మదా నదీ తీరాన పర్ణకుటీరంలో నివసిస్తున్నారు. వీరి రెండవ కుమార్తె యుక్త వయసు రాలైంది. నా ఆశిస్సు ఫలితంగా నువ్వు అక్కడికి వెళ్ళు. కార్తీక మాసంలో కాలంకృత కన్యాదానాన్ని చేయించు. ఆ పుణ్యం వల్ల దోషం తొలగిపోతుంది, మీకు నరక విముక్తి కలుగుతుంది అని హితవు చెప్పాడు. అంతటా శృతకీర్తి యమధర్మరాజు ఆశీర్వాద ప్రభావంతో నర్మదా నదికి చేరుకొని వారి ఆశ్రమంలో ప్రవేశించి రాజు భార్యకు తమ స్థితిని కన్యాదానం గురించి కార్తీక మాసంలో చేయటం వల్ల కలుగు ఫలితాన్ని గురించి ప్రబోధించాడు. రెండవ కుమార్తెను విజ్ఞాని స్వరూపుడైన యువకునికి ఇచ్చి కార్తీక మాసంలో వివాహం చేశారు. అందరూ తరించారు. మొదట చేసిన వివాహానికి తీసుకున్న కన్యాశుల్క దోషం తొలగిపోయింది. జనక మహారాజా, కార్తీక మాసంలో కన్యాదానం చేయటంలో వచ్చే ఫలితం చాలా గొప్పది. బిడ్డలు లేక కన్యాదానం చేయలేని వారు ఏ నిరుపేదకైనను తోడ్పడి కన్యాదానం చేసిన, వరుని కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన ఫలితం దక్కుతుంది. అది కూడా సాధ్యపడని వారు విధులను అనుసరించి ఆబోధునకు వివాహము అంటే అచ్చుబోసి వదిలిపెట్టడం అన్నమాట చేసిన ఫలితము కలుగుతుంది అని వశిష్ఠుల వారు వివరించారు. సువీరోపాఖ్యానం గురించి తెలుసుకుందామండి. ద్వాపర యుగంలో వంగదేశంలో సువీరుడనే రాజు ఉండేవాడు. అతని ప్రవర్తన అతని పేరుకు మాత్రమే తగినట్టు ఉండేది కాదు. కడు దుర్మాత్ముడు, కఠినుడుగా ఉండేవాడు. దుర్మార్గ చిత్తుడే ప్రవర్తించేవాడు. అతని భార్య కడు రూపవతి, మిక్కిలి అందగత్త. సువీరుడు కొంతకాలానికి దైవవశమున సర్వము కోల్పోయి రాజ్య భ్రష్టుడై తన అందమైన భార్యతో సహా అడవులు పాలయ్యాడు. కందమూలాలు తింటూ కొంతకాలం గడిపారు. కొంతకాలానికి అతని భార్య గర్భం ధరించింది. నర్మదా నదీ తీరంలో ఆ రాజు ఒక అందమైన పర్ణశాలను నిర్మింపజేశాడు. అందులోనే అతని భార్య ప్రసవించింది. 12 కుమార్తెకు జన్మనిచ్చింది. రాజు చింతాక్రాంతుడయ్యాడు. సర్వసంపదలు శత్రువుల పాలవటం, తాను అరణ్యాల పాలవటం, అతి కష్టంగా కందమూలాలు తింటూ కాలం గడుస్తున్నారు. తనకిప్పుడు కూతురు కలగడం, కుటుంబ పోషణ కరువు అవ్వటం, కూతురు ముద్దు ముచ్చట్లను తీర్చలేకపోతున్నాను అని బాధ, కటిక దరిద్రం ఇవన్నీ రాజును కృంగతీశాయి. తన దుస్థితికి దుఃఖిస్తూ అతి కష్టం మీద కూతురుని పెంచుకుంటూ కాలం గడపసాగారు. దినదిన ప్రవర్తమానమై పెరుగుతున్న ఆ రాకుమారి 8 ఏండ్ల ప్రాయం వచ్చేసరికి సర్వాంగ సుందరంగా అత్యంత అందగత్తె అయిన కుమార్తెగా తయారైంది. అంతటి అందగత్తె అయిన ఆ కుమార్తెను ఒక ముని బాలకుడు చూసి ఆమె అందానికి అచ్చరుబొంది మోహించిన ఆమెనే పెళ్లాడదలిచి తన నిర్ణయాన్ని రాజు దంపతులకు చెప్పాడు.
అంతట రాజు, మునికుమార, రాజునై ఉండిను నేను ప్రస్తుతము కటిక దరిద్రమును అనుభవిస్తున్నాను కనుక కన్యాశుల్కముగా నేను కోరినంత ధరమును నీవివ్వగలిగితే నా కూతురుని నీకిచ్చి పెళ్లి చేయగలను, లేనితో వచ్చిన దారినే వెళ్ళిపో అన్నాడు. కన్యామణిపై గల మక్కువ కొద్దీ మునికుమారుడు, రాజా, నేను విప్రకుమారుడను, ప్రస్తుతము నా వద్ద నీవు కోరినంత ధనము లేదు, కావున తక్షణమే నీకు ధనమును ఇవ్వలేను, కానీ నేను తపస్సు చేసి ధనమును పొంది ఇస్తాను. అంతవరకు ఈ బాలికను నా కొరకు భద్రంగా కాపాడము అని అన్నాడు. సువీరుడు అందులకు అంగీకరించాడు. మునికుమారుడు తపస్సుకై అరణ్యమును ముందు ప్రవేశించి ఘోర తపము ఆచరించి తత్ఫలితంగా లెక్కలేనంత ధనరాశులను పొంది తిరిగి వచ్చి ఆ ధనమంతటిని సువీరుడికి ఇచ్చాడు. సువీరుడు సంతృప్తుడై తన కూతురుని మునికుమారునికి ఇచ్చి తమ ఆచారం అనుసరించి వైభవంగా పెళ్లి జరిపించాడు. ఆ రాకుమార్తె ముని బాలకునితో అత్తవారింటికి వెళ్ళిపోయింది. కన్యాశుల్కముతో రాజ దంపతులు కష్టాల నుండి గట్టెక్కి సుఖంగా కాలం గడుపసాగారు. మరికొంతకాలానికి సువీరుని భార్య మరలా గర్భం ధరించి పన్నంటి ఆడబిడ్డనే మరలా కన్నది. మరలా ఆడబిడ్డే కలగడం వల్ల రాజు మిక్కిలి సంతోషించాడు. పెద్దమ్మాయి వలనే ఈ ఆడబిడ్డను కూడా విక్రయించి ధనము పొందవచ్చుననే సంతోషంలా ఉన్నాడు. రెండవ ఆడబిడ్డ కూడా మొదటి అమ్మాయి వలె అందంగా పెరుగుతూ ఎదగసాగింది. ఇలా ఉండగా ఒకనాడొక యతీంద్రుడు స్నానానికై నదీ తీరానికి వచ్చి అక్కడ పర్ణశాల నిర్మించుకొని తన భార్యతో ఉన్న సువీరుని కుటుంబాన్ని చూశాడు. సువీరుని, అతని భార్య, కుమార్తెను చూసిన యతీంద్రుడు, ఓయి నీవెవరు? యతీంద్రుడు సంచరించి ప్రదేశంలో చక్కటి పర్ణశాల కట్టుకొని గృహస్థుడై సుఖించుచూ ఉన్నావు. ఇతరులను మోహింపజేయుట ఘోర పాపమని నీకు తెలియదా అని ప్రశ్నించాడు. అంతట రాజు, అయ్యా, నేను సువీరుడనే రాజును, ఈమె నా భార్య, ఇదిగో ఈమె నా కుమార్తె. వంగ దేశాధిపతి అయిన నన్ను దాయాదులు రాజ్యభ్రష్టుని చేశారు, అందుకే అడవులో జీవిస్తున్నాను. దారిద్ర్యం కన్నా ఎక్కువైన దుఃఖము ఉండదు. చేతికి అంది వచ్చిన కుమారుని మరణం కంటే దిగులు చెందినది ఏదీ కూడా లేదు. భార్య వియోగం కన్నా బరువైన బాధ ఉండదు. ఇవన్నీ మీకు తెలిసే ఉండను, నేను చెప్పక్కర్లేదు. కానీ యతీంద్ర, ఆ 3 నీచమైన దరిద్రాలను ప్రస్తుతం నేను అనుభవిస్తున్నాను. చివరకు అడవిన పడి బ్రతుకును ఇలా గడుపుతున్నాను. ఈ అడవిలోనే నా మొదటి బిడ్డను మునికుమారునికి అమ్మి అతనితో వివాహం జరిపించాను. నా పిల్ల రెండవ ఆడబిడ్డ. ఇది నా వృత్తాంతము అని చెప్పాడు. మొదటి ఆడబిడ్డ ద్వారా లభించిన కన్యాశుల్కముతో కొంత సుఖించుచూ ఉన్నాను. ఈ నా రెండవ కుమార్తె కూడా పెరిగి పెద్దదైన తర్వాత విక్రయించి ఆ కన్యాశుల్కముతో సుఖించాలి అని అనుకున్నానని చెప్పారు. ఈ మాటలకు అచ్చెరు పొందిన ఆ యతీంద్రుడు, ఓరి పాపాత్ముడా, నీవెంత పాపం చేశావురా! మూర్ఖుడివై ప్రవర్తించి లెక్కలేనంత పాపాన్ని ఒడిగట్టుకున్నావు. ఆడపిల్లని అమ్ముకొని ఆ వచ్చిన డబ్బుతో సుఖించి వారు అసిపత్రమనే నరకాన్ని పొందుతారురా. ఆ డబ్బుతో నీ పితృదేవతలకు, ఋషులకు, దేవుళ్లకు చేసిన కర్మల వలన నీ పుత్ర పౌత్రాది పితృగుణమంతా నరకాల పాలై పడరాని పాట్లు పడతారు. అంతేకాదు, నీవు చేసిన ఈ పని వలన నీకు సంతానమే కలుగకుండా శపిస్తారు. నీ వంశం అంతరించిపోతుంది. ఆడపిల్లల కన్యాశుల్కముతో అనుభవించే వారు ఘోరమైన రౌరవాది నరకాన్ని అనుభవిస్తారు. దేనికైనా ప్రాయశ్చిత్తం ఉండునో గాని నీవు చేసిన పాపానికి నిష్కృతి ఉండదు. కాబట్టి సువీరా, ఇకనైనా మేలుకో, సత్కార్యములను ఆచరించు. రాబోయే ఈ కార్తీక మాసంలో శుక్లపక్షమందు మంచి ముహూర్తము చూసి శాస్త్రోక్త ప్రకారంగా నీ రెండవ కుమార్తెకు యోగ్యుడైన ఒక వరునితో పెండ్లు గావించు. కార్తీక మాసంలో చేయు పర్వదినములలో కన్యాదానము ఫలము ఇంతింత అని చెప్పగనలివి కాదు. ఈ కార్తీక మాసమందలి పర్వదినములలో మంచి ముఖవర్చస్సు గల తేజశీలుడైన విద్యావేత్తకు కన్యాదానం చెయ్యి. అట్లు చేసినచో గంగాది సమస్త తీర్థాలలోనూ స్నానాదులు చేయటం వల్లే వచ్చే పుణ్యాన్ని, అశ్వమేధ క్రతువులు ఆచరించిన ఫలితాన్ని పొందగలవు అని హితవు చెప్పారు. కానీ సద్బుద్ధులు లేని సువీరుడు యతీంద్రుడు
హితమును కొట్టి పారేస్తూ, ఓరి యతీంద్ర, ఈ భూమిపై నేనెట్లు సుఖించాలని రాసి ఉంటే ఇట్లా రాసి నేనిట్లు సుఖించాలని రాసి ఉంటే లేదు అనడానికి నీవెవడురా? ధర్మాధర్మాలు గణిస్తూ జీవితాన్ని పాడు చేసుకుని అమాయకుడు ఉండునా? స్వర్గం నరకం అంటూ ఏవేవో చెప్పేవే, అవి ఎక్కడున్నాయో నీకు తెలుసా? నీవు చూసావా? దేవుడు దేవుడు అంటూ ఆ దేవుడే సుఖించవని ఇచ్చిన అవకాశాన్ని జార విడుచుకొని మూర్ఖుడు ఉంటాడా? స్వర్గ నరకాలు భ్రమ, దేవుడు భ్రమ, అంతా మాయ. కంటికి కనిపించే ఈ భౌతిక స్వరూపమే నిత్యము, శాశ్వతము. ఒకవేళ ఇది నశించి నన్ను పునర్జీవితము కాగలదు. ప్రకృతి వైపరీత్యాలకు నశించిపోయిన సృష్టి మరలా ఉద్భవించుట లేదా? ప్రళయం ప్రళయం అంటూ సర్వనాశనమైన అనేక దేశాలు మరలా పునఃజీవితమగుట లేదా? కంటికి కనిపించని వాటి గురించి వ్యధలు ఎందుకు? ఘోరమైన పాప పుణ్యాలను, స్వర్గ నరకాలను ఇంతకు ముందెన్నడైనను చూచిదిరా లేదా ప్రస్తుతము చూచెదరా? ఏమో, పోని రాబోయే కాలంలో ఎవరైనా చూస్తారా? ఏమో, ఎవరూ చెప్పలేదు. కావున కనిపించని దాని గురించి వ్యవచెందుతూ ప్రస్తుతము కష్టాలు పడుట నాకిష్టం లేదు. కావున పనికిమాలిన నీ హితబోధలను మాని వెళ్ళు అంటూ ఆ యతీంద్రుణ్ణి వెళ్ళగొట్టాడు దుష్ట చరిత్రుడైన సువీరుడు. ఈ సువీరుడి దుష్ప్రవర్తన వలన అతడు చేసిన ఘోర పాప ఫలితంగా అంతకుముందు అనేక దాన ధర్మాలు చేసి వందల కొలది క్రతువులను ఆచరించి అగణిత పుణ్యఫలంతో స్వర్గసుఖాలను అనుభవిస్తూ అశేష కీర్తిని అగ్గడించిన సువీరుని పూర్వీకులలో ఒకడు శృతకీర్తిని యమభటులు పాశబద్ధుని గావించారు. యమపాశమునకు బంధింపబడిన శృతకీర్తిని చూసి విష్ణుదూతులు అచ్చరు పొందారు. ఇదేమిటి? స్వర్గసుఖాలను అనుభవిస్తున్న పుణ్యాత్ములెవరు యమపోసానికి బంధింపబడరు కదా, మీరు అదేమిటి? స్వర్గ సుఖాలను అనుభవిస్తున్న పుణ్యాత్ముడైన శృతకీర్తి యమపాశమునకు బంధింపబడినారే, ఏమై ఉండునో కదా అని ఆలోచించి, యమదూతలారా, పరమ పుణ్యాత్ముడైన శృతకీర్తిని బంధించి నరకానికి తీసుకుపోవచ్చున్నారేమి అని అడిగారు. విష్ణుదూతలారా, శృతకీర్తి వంశమునందు జనించిన ఈ సువీరుడనే ఘోర పాపాత్మల వలన అతనికి ఈ పరిస్థితి సంభవించింది అంటూ అంతా చెప్పారు. ఓహో, నరులు చేసే పాపం వల్ల అటు 7 తరాల వాళ్ళు, ఇటు 7 తరాల వాళ్ళు పాప ఫలితాన్ని అనుభవించదురు కదా అని అనుకొని తమ కర్తవ్య నిర్వహణలో మునిగిపోయారు. పుణ్యాత్ముడైన శృతకీర్తిని తీసుకువచ్చి యముని ముందు నిలబెట్టారు. ఈ హఠత్ పరిమాణమునకు ఆశ్చర్యం పొందిన శృతకీర్తి, ఓ యమధర్మరాజా, స్వర్గ సుఖాలను అనుభవిస్తున్న నన్ను ఇక్కడెందుకు రప్పించావు? నేను చేసిన పాపం ఏమిటి అని అడిగాడు. అంతట యముడు, ఓ మహాపుణ్యాత్మ శృతకీర్తి, నీవు మహాపుణ్యాత్ముడివే, స్వర్గానికి అర్హుడివే. కానీ నీ వంశమునందు పుట్టిన సువీరుడను దుర్మార్గుడు కన్యగానున్న తన కూతుర్ని విక్రయించి భూలోకములో సుఖించుచూ ఉన్నాడు. అతడు చేసిన పాప కృత్యము వల్ల మీ వంశీకులు 7 తరాల వారు పాపులై నరకానికి రావలసి వచ్చింది. నీవు మహాత్ముడువు, గొప్ప పుణ్యాత్ముడువు కనుక నీకొక అవకాశము కల్పిస్తున్నాను. అత్యంత పాప భూయిష్టమైన సువీరుడు ప్రస్తుతము భూలోకమందుల నర్మదా నదీ తీరమున తన భార్య మరియు 2వ కుమార్తెతో జీవిస్తున్నాడు. ఆ 2వ కుమార్తెకి ఇంకాను పెళ్లి కాలేదు. కావున నీవు అక్కడికి పోయి యోగ్యుడైన వరునికిచ్చి ఆమెకు పెళ్లి జరిపించు. ఇదిగో, నరులందరూ శరీరధారులు కాదు కదా, అందుచే మానవ దేహమును నీకు వసుంగుతున్నాను. శృతకీర్తి, శ్రద్ధగా వినుము. ఎవడైతే కార్తీక మాసమందు సత్ప్రవర్తన కలన కన్యను యోగ్యుడైన వరునికి దానం చేసి విధి విధానమును వివాహము జరిపిస్తాడో అతడు ఎనలేని కీర్తిని పుణ్యమును పొందుతాడు. ఒకవేళ సంతానము లేనిచో కన్యాదానము చేయాలనే సంకల్పము కలిగిన బ్రాహ్మణ కన్యాదానానికి గాని, కన్యాదానమందు దానం చేసే బ్రాహ్మణుని గాని ధన సహాయం చేసినను ఆ ధనదాత కన్యాదాత పొందే ఫలితాన్ని
పొందగలరు. కాబట్టి నీవు సువీరుని కొద్ది కేగి అతని 2వ కుమార్తెను ఎవరైనా సద్బ్రాహ్మణునకు దానము చేసి వివాహం జరిపించితే ఆ కన్యాదాన ఫలం వలన నీవు, నీ పూర్వీకులు, నీ వంశమందరి 7 తరాల వారు కూడా పునీతులవుతారు, ఈ నరకము నుండి విముక్తిని పొందగలుగుతారు అని చెప్పారు. యముని కరుణ వలన దేహమును ధరించిన శృతకీర్తి వెంటనే భూలోకమందల నర్మదా నదీ తీరమున ఉన్న సువీరుని గృహమునకు చేరి దంపతులిద్దరికీ హితవులు చెప్పి వారి 2వ సంతానమైన ఆడపిల్లను సర్వాలంకార భూషితమును గావించి ఒక సద్బ్రాహ్మణ వరునికి కన్యాదానము గావించాడు. ఆ కన్యాదాన ఫలితంగా అంచమున సువీరుడు అతని పూర్వీకులు నరకపీడా విముక్తులై స్వర్గలోకమునకు చేరి సుఖించసాగారు. శృతకీర్తి కన్యాదానం చేయించడంతో ఆగకుండా మరి 10 మంది సద్బ్రాహ్మణులకు భూరి దక్షిణ తాంబూలాదులను ఇచ్చి కన్యాశుల్కం ద్వారా వచ్చిన ధనమును దానము చేయటం వలన వారి వారి పితృదేవతలందరూ కూడా సంతోషించారు. చివరకు శృతకీర్తియు మరలా స్వర్గమునకు చేరి తన వారితో పాటు సుఖించసాగారు. కావున జనక మహారాజా కార్తీక మాసంలో యథోక్త రీతిని కన్యాదానం చేసిన వాడు తన పాపాలను నశింపచేసుకున్నడియే కాక తన పితృదేవుళ్లను కూడా సంతోషపెట్టగలడు. ఎవరైతే కార్తీక మాసంలో శివప్రీతికై పూజా పునస్కారాలు దాన ధర్మాలు నిర్వర్తిస్తారో వారు స్వర్గలోకమునకు చేరగలరు. చేయని వారు పాపలై నరకలోకమందు వివిధ శిక్షలను అనుభవిస్తారు. ఇందుకు ఏమాత్రం సందేహం లేదు అని వశిష్ఠుడు బోధించాడు. కన్యాదాన మహిమ గల ఈ అధ్యాయము సంపూర్ణము. 13వ అధ్యాయం సంపూర్ణం. 14వ అధ్యాయం పురుషోత్సర్గము. జనక మహారాజా కార్తీక మాసంలో పురుషోత్సర్గం చాలా ప్రసిద్ధం. పురుషోత్సర్గం అంటే ఎద్దును అచ్చు వేసి విడిచిపెట్టడం. ఇందువల్ల గోవులకు గర్భాధాన అవకాశం కల్పించిన వారమై గోవులు మాతలై గోమాతలుగా సమస్తమైన వారిని బ్రోచుటకు మార్గదర్శనకు మహోత్సవం ఇది. రాజా, ఇందువల్ల గయ వద్ద శ్రాద్ధం పెట్టిన పుణ్యానికి 1000 రెట్లు పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో ఎద్దులను అచ్చు వేసి విడిచిపెట్టినందువల్ల పుణ్యం పురుషార్థం ఫలించి మనకు ముక్తి మోక్షం సిద్ధిస్తుంది. పితృదేవతలకు సంతృప్తి కలిగి తరిస్తారు. ఉసిరికాయలను కార్తీక పౌర్ణమి నాడు దానం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. శివలింగాన్ని ఈ కార్తీక వ్రతం చేసే ముందు దానం చేస్తే 7 తరాల వారికి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. వ్రత దీక్షితులకు మంచి ఫలితాలు కలుగుతాయి. మహారాజా, ఈ కార్తీక మాసంలో చేయకూడని పనులు చెబుతాను విను. కార్తీక మాసంలో స్నానం చేయడం మానకూడదు. వేడి నీళ్లు స్నానం చేయకూడదు. నూనె రాసుకొని తలంటు స్నానం చేయకూడదు. నువ్వులు దానం తీసుకోకూడదు. పగటి నిద్ర పనికిరాదు. సంస్కారహీనుని ఇంట కులభ్రష్టుని ఇంట ఆహారం తినరాదు. విధవరాలి చేతి అన్నం తినరాదు. శ్రాద్ధ భోజనం తినరాదు. సూర్య చంద్ర గ్రహణ వేళల్లో భోజనం చేయరాదు. ఏకాదశి రోజున భోజనం చేయరాదు. పరాయి ఇంట భుజించరాదు. తిలాపిష్టము వెల్లుల్లి తినరాదు. ఎంగిలి తినరాదు. కంచు పాత్రలో అన్నం తినరాదు. దీపారాధనను చేయ నిర్లక్ష్యం తగదు. దైవారాధకులకు గేలి చేయరాదు. వ్రతాలు ఆరాధనలు చేసిన వారిని చూసి వెటకాలాడరాదు. వేద శాస్త్రాలను ధర్మశాస్త్రాలను నిందించరాదు. ఈ నియమాలు పాటించిన వారికి మంచి జరుగుతుంది. వివిధ రకములైన పండ్లను దానం చేస్తే రుణ విముక్తి కలుగుతుంది. ఉసిరిని దానం చేస్తే చక్రవర్తి పదవి కలుగుతుంది. దీపదానం అంటే కార్తీక పౌర్ణమి నాడు మనోవాకాయ దానం చేస్తే మనోవాకాయ కర్మల పాప విముక్తి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. అలాగే లింగదానము చేస్తే పాపహరణ అత్యంత పుణ్యప్రాప్తి చక్రవర్తిత్వం కలుగుతుంది. ఈ కార్తీక మాసంలో తినకూడనివి
ఈ కార్తీక మాసంలో చేయు వ్రతాచరణ అత్యంత పుణ్యప్రదము, మహోత్కృష్టమైన అనంత పుణ్యఫలప్రదాయమైన ఈ కార్తీక మాసంలో ఇతరులకు నిర్దేశించిన అన్నమును, పితృశేషాన్ని, ఆర్థికాలకు తద్దినాలకు భోక్తగా వెళ్ళటం, నువ్వుల దానమును స్వీకరించడం, తినరానివి తినడం, ఇలా 5 కూడా పరిగ్రహించాలి, చదించాలి. ఇంకను ఈ కార్తీక మాసంలో సంఘపరంగా చేయు అన్న సమారాధనలకు వెళ్ళి భోజనం చేయటం, శూద్రాన్నము, బలిహరణాన్నము, అపరిశుద్ధమైన అన్నము విడిచి పెట్టబడిన త్యక్త కర్ముని అన్నము, విధవరాలచే వండబడిన వన్నము ఇవి తినరాదు. కార్తీక పౌర్ణమి, కార్తీక అమావాస్యల్లోనూ పితృదేవతలకు తద్దినం పెట్టిన నాటి రాత్రి, సూర్య చంద్ర గ్రహణ దినాలలోనూ, ఆదివారం నాడు, మైల రోజుల్లోనూ, అశుభ కార్య నిషిద్ధ దినములలోనూ రాత్రి భోజనం చేయరాదు. కార్తీక ఏకాదశి నాడు 2 పూటల ఉపవాసం చేయుట అత్యంత పుణ్యఫలము. ఇటువంటి పర్వదినాల్లో ఛాయానక్తము చేయుట ఉత్తమోత్తమం అన్నది మహర్షులు చెప్పారు. ఛాయానక్తము అనగా తన నీడ తన శరీరపు కొలతకు 2 పడినప్పుడు మాత్రమే భుజించాలి అని అర్థము. అది 2 పూటలా ఉండలేని వారు ఆ విధంగా చేయాలి. ఈ కార్తీక మాసంలో భుజించరాని రోజులలో భుజించేవారు అత్యంత అగణితమైన పాపాన్ని మూట కట్టుకుంటారు. అదిను కాక ఈ కార్తీక మాసము తైలాభ్యంగన స్నానము, పగల నిద్రపోవుట, కంచు పాత్రలో భోజనం చేయుట, ఇతరులు పెట్టిన అన్నాన్ని తినడం, గృహస్నానము, రాత్రిపూట తినకూడని రోజుల్లో తినడము, వేద శాస్త్రమును నిందించుట, ఉపవాసం చేయవలసిన దినములలో భోజనం చేయుట, ఇవి అన్నీ చేయరాదు. నదీ స్నానము చేయగలిగిన ఓపిక ఉన్నను ఇంటి వద్ద వేడి నీటితో స్నానం చేసినచో అది కళ్ళుతో స్నానం చేసినంత మహాపాపమగునని బ్రహ్మశాస్త్రము. సూర్యుడు తులారాశిలో ఉండగా చేయు నదీ స్నానమే అత్యంత ఆరోగ్యప్రదము, పుణ్యదాయకము. నదులు, చెరువులు, కాలువలు లాంటివేమీ లేనప్పుడు ప్రాతకాలముననే నూతి వద్ద ఆయా మహానదులను స్మరించుకుంటూ స్నానం చేయవలను. పైన చెప్పిన రీతిలో స్నానాధికాలు ఆచరించిన వారు చండాలకు జన్మనిత్తుదురని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాక నరకములో శిక్షను అనుభవిస్తారు. ఆదిత్య హృదయమును పఠిస్తూ శ్రీమన్నారాయణుని ధ్యానిస్తూ ఆధ్యాత్మిక చింతనలో ఉన్నవారు సద్గతులను పొందెదరు. పగలు జీవన కార్యములన్నీ ముగించి సాయం సంధ్యా సమయంలో మరలా స్నానం ఆచరించి పూజా మందిరమందు ఈశ్వరుని ప్రతిష్ఠించి దానిని పంచామృతాలతో ఫలదోకములతో అభిషేకించి షోడశోపచార పూజ నిర్వహించాలి. ఈ విధంగా షోడశోపచార పూజ చేసి నివేదన సమర్పించి ఓ మహాదేవాయ శివ 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 శంభవే స్వాహ అంటూ పదార్థముల పేరుతో స్వాహ అంటూ నివేదించి పిమ్మట నీరాజనము నిర్వహించి మంత్రపుష్పాలను నిర్వహించి యథాశక్తి బ్రాహ్మణ సమేతంగా ఉపవాస వ్రతాన్ని ఆచరించేవాడు 100 వాజపేయ యజ్ఞాలు 1000 సోమాశ్వమేధాలు చేసిన పుణ్యఫలాన్ని పొందగలరు. కార్తీక మాసమంతా ఉపవాస దీక్షాయుక్తముగా వ్రతాచరణ గావించినచో అగణిత పుణ్యఫలమును సిద్ధించి అతని జన్మాంతర పాపములన్నీ నశించటంలో ఇట్టి సందేహము కూడా లేదు. కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణ సమారాధన, ఆనాడు ఔరసపుత్రుడు చేసే తిలతర్పణం వలన పితృలోకమంతా సంతృప్తి చెందుతుంది. నిష్ఠతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారు మోక్ష ప్రాప్తిని పొందగలరు. ఈ కార్తీక మాసమంతా కార్తీక పురాణం చదివినా వినినా వారందరూ కూడా పాప విముక్తులై మోక్షార్హులవుతారు. స్కాంద పురాణమందలి 14వ అధ్యాయం కూడా సంపూర్ణము. రేపు 15, 16 అధ్యాయాల గురించి తెలుసుకుందామండి.